ఇన్వెస్టర్లకి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో తొందరగా హై రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంటుంది అనేటువంటిది చాలామందిలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డౌట్. మీరు ముంబై హైవే అండ్ ఇటు మేడ్చల్ వైపు కానీ, ఇటు యాదాద్రి సైడ్ కానీ, అటు నాగార్జున సాగర్, ఇలా బెంగళూరు హైవే, ఇవన్నీ కూడా దాదాపుగా రేట్లు అనేది హైక్ అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా అవైలబుల్ ఉన్నటువంటిది తక్కువ రేట్లో అవైలబుల్ ఉందంటే ఒక శ్రీశైలం హైవే అనేది ఎక్కువ వరకు కనిపిస్తూ ఉంది. అక్కడ గవర్నమెంట్ నుంచి కూడా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉండడం, ఫోర్త్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేది, అలాగే నాగోల్ టు ఫోర్త్ ఫ్యూచర్ సిటీకి మెట్రో ట్రైన్ కనెక్టివిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఈ ప్రాజెక్టుకు దగ్గరగా ఉండడం, అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ చాలా వరకు ఆ ఏరియాలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పెట్టినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా వరకు ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు మాదాపూర్, హైటెక్ సిటీ ఏరియాస్, కొండాపూర్ ఎలాగైతే డెవలప్మెంట్ అయ్యాయో వీటికంటే రెట్టింపు స్థాయిలో డెవలప్మెంట్ అవ్వడానికి ఉన్నటువంటి ప్రధాన అవకాశాలు ఎక్కడ ఉన్నాయంటే ఎక్కువగా మనకి హైదరాబాద్ సౌత్లోనే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలం హైవే అనేది కూడా 6 lanes హైవే కింద కన్వర్ట్ చేయడం, దాని గవర్నమెంట్ కూడా ఫండ్ అలికేట్ చేయడం, ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుండడం, అక్కడ నుంచి సోమశిల ప్రాజెక్టు ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా ఈ ల్యాండ్ అనేది అక్కడ టూరిజం కమ్ ట్రాన్స్పోర్టేషన్ కింద డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇటు నుంచి తిరుపతికి వెళ్ళడానికి రూట్ అనేది చాలా వరకు ఇప్పుడు వెళ్ళే రూట్ కంటే కూడా ఇది 100 kilometers డిస్టెన్స్ తగ్గుతూ ఉంది. అలాగే మనకు శంషాబాద్ అనేది నియర్ బై అవుతూ ఉండడం, తర్వాత ఇంటర్నేషనల్ కంపెనీస్ హబ్స్ అన్నీ కూడా అదే ఏరియాలో ప్లానింగ్ చేయడం, ఇప్పటికే హైరైజ్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీస్, తర్వాత ఓల్డేజ్ హోమ్స్, ఇట్లాంటివన్నీ కూడా అదే ఏరియాలో ప్లానింగ్ చేయడం. రీసెంట్లీ గవర్నమెంట్ కూడా అక్కడ ఒక జ్యువెలరీ కంపెనీ కూడా ప్రారంభించింది, మనం చూసాము. అలాగే హైకోర్టు కూడా ఇప్పుడున్నటువంటి ప్లేస్ నుంచి రాజేంద్ర నగర్కి షిఫ్ట్ అవుతూ ఉండడం, ఇవన్నీ కూడా హైదరాబాద్ సౌత్కి ఫ్యూచర్లో ఒక మంచి ఫ్యూచర్ ఉందని చెప్పడానికి ఒక మంచి సిమ్టమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి మాదాపూరు, ఈ కొండాపూర్ ఏరియాస్ ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అయ్యాయో, గచ్చిబౌలి లాంటి ఏరియాస్, అలాగే ఫ్యూచర్లో షార్ట్ టైంలోనే ఈ యొక్క ఫోర్త్ ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీగా పిలుస్తున్నటువంటి ఏరియా అనేది చాలా ఎక్కువగా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంది. అక్కడే ఇప్పుడు త్రిబుల్-ఆర్ కూడా రాబోతూ ఉంది. అలాగే దాని త్రిబుల్-ఆర్ కనెక్టివిటీ అదే రింగ్లో ఆల్రెడీ మెట్రోని కూడా కనెక్టివిటీ, ట్రైన్ రింగ్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రపోజల్స్ పెట్టి దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్రూవల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఫ్యూచర్ అంతా కూడా తక్కువ అమౌంట్లో అవైలబిలిటీ దొరకడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా సౌత్ ఏరియానే. కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో బెస్ట్ రిటర్న్స్ రావడానికి అయితే మంచి అవకాశం ఉన్నటువంటి ఏరియాగా కనిపిస్తూ ఉంది.